మరి వెన్నులో వణుకు పుట్టించే విధంగా కూడా పోరాడిన వీరోచిత సర్వ సైన్య అధ్యక్షుడు ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ ఒడ్డెర ఓబన్న మరి చూస్తూ ఉన్నాం. గతంలో కూడా మరి ప్రభుత్వాలు ఈరోజు చూస్తున్నాం బహుజనులు కానీ బడుగుల యొక్క చరిత్ర కనుమరుగు చేసి ఇవాళ మన చరిత్రను ఎందుకు దాస్తూ ఉన్నది ఇవాళ చూస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మరి ఇవాళ వారి వలనే ఈ దేశంలో విద్య వచ్చింది. ఈ దేశంలో మరి విద్య ఉంటేనే విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటేనే వివేకం ఉంటుంది, వివేకం ఉంటేనే సంపద వస్తుంది, సంపద వస్తేనే మరి అభివృద్ధి చెందుతుంది. కానీ ఈనాడు కూతుళ్ళు మరి బానిసలై బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే మన చరిత్రను పాలకులు కనుమరుగు చేసే పరిస్థితి ఉన్నది. అందుకోసమనే ఇలాంటి మన మహా గొప్ప నాయకులు మన స్వతంత్ర ఉద్యమంలో కూడా మన భవిష్యత్తులో మరి వీరోచితంగా పోరాడినారు. మరి తెల్లదొరలు వణికించినారు. మరి బ్రిటిష్ వాళ్ళను స్వాతంత్ర సమర యోధుల కాలంలో కూడా మరి పోరాటం చేసినటువంటి చరిత్రకారులను కనుమరుగు చేసి వాళ్ళ చరిత్ర లేకుండా చేయడం అంటే ఇవాళ మన భవిష్యత్తులుగానే మన బడుగు బలహీన వర్గాలపైన దాడి చేయడమే. అందుకే ఇవాళ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాలకులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒడ్డెర ఓబన్న లాంటి యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలు రావాలి, చరిత్ర రావాలి, యూనివర్సిటీలో రావాలి, విద్యార్థులు తెలుసుకోవాలి. అప్పుడైతేనే ఈ బడుగుల వర్గాలు ఈ యొక్క సామాజిక వర్గాలు మరి తెరపైకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ చూస్తున్న అడవుల్లో సంచార జాతులు మరి ఇవాళ చెంచులు కానీ, ఇవాళ వాల్మీకులు కానీ, ఇవాళ ఒడ్డెర కులాలు కానీ, ఇవాళ అన్ని ఉమ్మడి కమ్మల అన్ని కులాలు కూడా ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి 90% బడుగు బలహీన వర్గాలే మరి ఈ దేశ సంపద. మరి ఇటువంటి దేశ సంపదలో వాళ్ళ ఒడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంతమందికి ఇలా ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ పాలకులు గుర్తించాలి, వాళ్ళ ప్రజలు గుర్తించాలి. అందుకోసమనే మనలాంటి కుల సంఘాలను, మనలాంటి కులాలను, మనలాంటి వెనుకబడిన కులాలను కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి చరిత్ర కనుమరుగు కాకుండా మనమందరూ కూడా చైతన్యం కావాలి, మనమందరూ కూడా తిరగబడాలి. మన కులాలు కూడా మరి తెరపైకి వచ్చి మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి ఇటువంటి సంచార జాతులకు సముచిత స్థానం కల్పించినప్పుడే ఇవాళ సంపద సమన్వయంగా వస్తుంది. ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు అందాలంటే స్వేచ్ఛ, సౌభ్రత్వం, సమానత్వం, సంపదలో వాటా, రాజకీయంలో వాటా ఇవన్నీ వచ్చినప్పుడే ఈ కులాలకు సముచిత స్థానం ఉంటుంది. అందుకోసమనే ఇప్పుడున్న ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒడ్డెర జాతికి సంబంధించి, ఒడ్డెర కులాలకు సంబంధించి మరి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, పెద్ద ఎత్తున నిర్వహించాలి. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఒడ్డెర ఓబన్న యొక్క విగ్రహాన్ని మరి 100 అడుగులతో కేటాయించినప్పుడే ఈ జాతులకు గౌరవం వస్తుంది, ఈ జాతులకు మరి విముక్తి కలుగుతుందని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐజ మండలంలో కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంతమంది కులాలు ఉన్నాం, ఇంతమంది వర్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి మహానుభావులను, ఇలాంటి చరిత్రకారులను, ఇలాంటి ఉద్యమకారులను, ఇలాంటి సర్వ సైన్య అధ్యక్షులు అయినటువంటి ఒడ్డెర ఓబన్న విగ్రహాన్ని కూడా ఇక్కడ మరి విగ్రహించాల్సినటువంటి బాధ్యత మరి ఒడ్డెర కులం తీసుకోవాలి, అన్ని కులాలు కూడా తీసుకోవాలి. చూస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు మైనింగ్ శాఖల్లో కూడా ఒడ్డెర కులానికి లైసెన్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఆ చరిత్ర తెలవదు. మరి ఆ చరిత్ర తెలియనప్పుడు మనకి సమాజం తెలియనప్పుడు మనకి ఎలా హక్కులు వస్తాయి, ఎలా ఫలాలు వస్తాయి అనేది కూడా మనం అందరూ గుర్తించుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలకందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ